వేపర్ ప్రెషర్ ఉంటుంది. అయితే మనకి ఏమవ్వాలంటే ఆ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది మనం దేనికి ఈక్వల్ చేసుకురావాలి? బయట సరౌండింగ్ అట్మాస్ఫియర్. ఓకేనా? అట్మాస్ఫియర్ లేదా 1.0325 బార్స్ కానీ ఈక్వల్ అవ్వాలన్నమాట. సో మనం తీసుకున్న లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఎంత 1 అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ 1 అట్మాస్ఫియర్ కి మనం ఈక్వల్ చేయడానికి ఆ లిక్విడ్ మీరు ఎంత టెంపరేచర్ కి అయితే హీట్ చేస్తున్నారో, ఓకేనా? మనం తీసుకుని మీకు ఏదైతే నేను లిక్విడ్ శాంపుల్ ఇచ్చానో ఆ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది కంపల్సరీ దేనికి ఈక్వల్ అవ్వాలంటే చూడండి, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ లిక్విడ్ బికమ్స్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియర్ ఆర్ 1.0325 బార్స్. ఈ వాల్యూకి మీరు తీసుకురావడం కోసం మనం ఏం చేస్తామంటే ఆ లిక్విడ్ పైన మీరు టెంపరేచర్ అప్లై చేస్తాం, హీట్ చేస్తాం. హీట్ చేస్తున్నప్పుడు ఎంతైతే హీట్ ఉపయోగిస్తున్నారో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. అంటే ఏమన్నా ఇచ్చు ఎట్ వాట్ టెంపరేచర్, the vapor pressure of liquid is equal to 1 atmosphere or 1.0325 bar. That is called as boiling point of a liquid. Okay, boiling point and at what temperature the vapor pressure of a liquid is equal to 1 atmosphere or 1.0325 bar. Then boiling point of liquid. అయితే ఇప్పుడు ఆ సాల్వెంట్ కి మీరు సపోజ్ సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా? సొల్యూషన్ తీసుకున్నప్పుడు కండిషన్ ఏంటి? సొల్యూషన్ అండ్ సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి, సొల్యూషన్ అండ్ సాల్వెంట్ తీసుకున్నాం. సపోజ్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఈస్ P0 అనుకుంటున్నాం కదా, సాల్వెంట్ యొక్క వేపర్ P0, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఏమో PS అనుకుంటాం. ఓకేనా? ద వేపర్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ PS. సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఈస్ PS. సొల్యూషన్ యొక్క PS. సో ఆల్రెడీ మనకి తెలిసిందే కదా మనకి అది కండిషన్ ఏంటి? ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అనుకోండి, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ స్టేట్మెంట్ అన్నమాట. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఇప్పుడు ఏమన్నానంటే మరి ఎప్పుడైతే ఒక ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే సొల్యూషన్ యొక్క వేపర్ తక్కువ ఉందో మన కండిషన్ బాయిలింగ్ పాయింట్ అంటే మీన్ ఇక్కడ పైన స్టేట్మెంట్. బాయిలింగ్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనం తీసుకున్న లిక్విడ్ కావచ్చు, అంటే సాల్వెంట్ కావచ్చు, సొల్యూషన్ కావచ్చు, దాని వేపర్ ప్రెషర్ అనేది దేనికి ఈక్వల్ చేసుకోవాలి? మీరు ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ చేయాలి, లేదా బార్లో అయితే 1.0325 బార్ అంటారు. దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అన్నాం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? ఒక సొల్యూషన్ సాల్వెంట్ తీసుకుంటాం. జనరల్గా మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే ఆ సాల్వెంట్ ద్వారా తయారు చేసిన సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఇప్పుడు కూడా తక్కువ ఉంటుంది. మరి ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తగ్గినప్పుడు దాన్ని మీరు 1 అట్మాస్ఫియర్ కి రీచ్ కావాలంటే ఎక్కువ టెంపరేచర్ కావాలా, తక్కువ టెంపరేచర్ కావాలంటే ఎప్పుడైతే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఏదో 0.7 అట్మాస్ఫియర్ అనుకుంటాం, 0.7 అట్మాస్ఫియర్ అనుకుంటాం. మరి ఎంత ఉండాలి? లెస్ దెన్ 0.7 అట్మాస్ఫియర్స్, అంతే కదా? సపోజ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ 0.7 అట్మాస్ఫియర్ అనుకోండి, 0.7 అట్మాస్ఫియర్. దాని ద్వారా తయారైన సొల్యూషన్ ఏమవుతుంది? 0.7 అవుతుంది. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఈ 0.7 అట్మాస్ఫియర్ ని మీరు ఎంతకు తీసుకురావాలి? ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ చేయాలి. 0.7 అట్మాస్ఫియర్ ని మీరు ఒక అట్మాస్ఫియర్ కి రీచ్ చేయడానికి అక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ వచ్చేసి మనం ఒక 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వాడామనుకోండి, 20 డిగ్రీ సెంటిగ్రేడ్. 0.7 అట్మాస్ఫియర్ అనుకున్న వేపర్ ప్రెషర్ ని ఒక అట్మాస్ఫియర్ కి రీచ్ చేయడం కోసం మనం ఎంత టెంపరేచర్ వాడాము? 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వాడాము. మరి ఇక్కడ లెస్ దెన్ 0.7 ఉంది కదా, ఎంత ఉంది? లెస్ దెన్ 0.7 అట్మాస్ఫియర్ అని. దాన్ని మీరు ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ చేయడానికి టెంపరేచర్ ఎంత కావాలి? కంపల్సరీ గ్రేటర్ దెన్ 20 డిగ్రీస్ వాడాలి, అంతే కదా?
0.7 అట్మాస్ఫియర్ ని ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ చేయడం కోసం మనం తీసుకున్న సాల్వెంట్ దాని కండిషన్ దగ్గర దాని యొక్క ప్రెషర్ 0.7 ఉంది. దట్ ఈస్ నాట్ ఏ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అంటే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ అవ్వాలి. అంటే మీరు ఏం చేయాలి, 0.7 అట్మాస్ఫియర్ లిక్విడ్ యొక్క వేపర్ ఒక అట్మాస్ఫియర్ కి పెంచాలన్నమాట. పెంచాలి అంటే ఏం చేయాలి, కంపల్సరీ హీట్ చేయాలి కదా. సపోజ్ అక్కడ టెంపరేచర్ 20 degrees వాడేమనుకున్నాం. 20 degrees వాడినప్పుడు 0.7 నుంచి ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. దీని ఏమంటే ఈ టెంపరేచర్ ని దట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ అంటారు. ఇస్ కాల్డ్ యాస్ ద బాయిలింగ్ పాయింట్. మరి ఇక్కడ ఏమైంది, 0.7 లేదు, పడిపోయింది, 0.7 తగ్గిపోయింది. మరి 0.7 తగ్గిపోయినప్పుడు దాన్ని 1 అట్మాస్ఫియర్ కి రీచ్ చేయడం కోసం కంపల్సరీ మనం ఏం చేయాలంటే అంతకుముందు వాడిన టెంపరేచర్ కంటే హైయెస్ట్ వాడాలి. సో గ్రేటర్ దెన్ 20 degrees centigrade. సో దిస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్. This is the boiling point of solution. This is the boiling point of solution. ఇది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. అంటే దీన్ని బట్టి క్లియర్ ఏంటి, ఒక ప్యూర్ సాల్వెంట్ కి లో మీరు ఏదైనా ఒక సొల్యూట్ కలిపి సొల్యూషన్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సొల్యూషన్ లో వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. తగ్గిపోయింది కాబట్టి దాని వేపర్ ప్రెషర్ మనం 1 అట్మాస్ఫియర్ రీచ్ చేయాలంటే కంపల్సరీ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ కంటే హైయెస్ట్ టెంపరేచర్ అప్లై చేయాలి. Therefore, the boiling point of solution is always greater than that of pure solvent. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. The boiling point of solution is always greater than that of boiling point of solvent. సో ఎప్పుడైతే మనకి ప్యూర్ సాల్వెంట్ కంటే ఆ సాల్వెంట్ ద్వారా మీరు ప్రిపేర్ చేసినటువంటి సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ పెరిగింది, దాన్ని ఎలివేషన్ అంటారు. ఎలివేషన్, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ అంటే ఏం చెప్పొచ్చు స్టేట్మెంట్, వాట్ ఈస్ మెంట్ బై ఎలివేషన్. ఎలివేషన్ అంటే పెరగడం అన్నమాట. సో మనకి ఏం చెప్పొచ్చు, సపోజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్, ప్యూర్ సాల్వెంట్. ఆ డిఫరెన్స్ ఉంది కదా మనకి. సపోజ్ ఇక్కడ ఎంత వచ్చింది అనుకున్నాం, సపోజ్ ఇక్కడ గ్రేటర్ దెన్ 20 అంటే ఏదో 40 degrees వచ్చింది అనుకోండి, 40 degrees సెంటిగ్రేడ్ వాటర్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అనుకోండి, టీఎస్ అనుకోండి అన్నమాట. ఇక్కడ 20 degrees ఉంది కదా, దట్ ఈస్ T0 అనుకోండి. ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ T0 అనుకోండి. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి, అది టీఎస్ ఈస్ గ్రేటర్ దెన్ T0. ఆ డిఫరెన్స్ ఎంత, టీఎస్ మైనస్ T0 కడితే 40 minus 20 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత ఇంక్రీజింగ్ అయిందని, ఎంత హైయెస్ట్ పెరిగిందంటే 20 degrees పెరిగింది. ఆ పెరగడాన్ని ఎలివేషన్ అంటారు అనమాట. సో సింపుల్ చెప్పాలంటే ద ఎలివేషన్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్ అంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఫస్ట్ పాయింట్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ and boiling point of solvent. The difference between boiling point of solution and boiling point of solvent is called as elevation in the boiling point. A difference name antarante elevation in the boiling point antaru. Ippudu clear rastam. The boiling point of solution, the boiling point of solution, the boiling point of solution is higher than the boiling point of solution is higher than the boiling point of solution is higher than boiling point of solvent. Boiling point of solvent. Boiling point of pure solvent is T0. Boiling point of solution is TS. TS. Boiling point of pure solvent T0. Boiling point of solution TS. TS is greater than T0. TS is greater than T0. Boiling point of solution is always greater than boiling point of solvent. TS is greater than T0. Next one. The difference between, next point, the difference between boiling point of solution, the difference between boiling point of solution
and boiling point of pure solvent. The difference between boiling point of solution and boiling point of solvent. Boiling point of solvent is called the difference between boiling point of solution and boiling point of solvent, pure solvent, is called elevation in the boiling point. 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 Then delta TB is equal to Ts minus T naught. Delta TB is equal to delta TB is equal to Ts minus T naught. This is very important. Delta TB is equal to Ts minus T naught. Then a question, right? Which of the following solution exhibit highest elevation in the boiling point? Highest elevation in the boiling point. Which of the following solution exhibit highest elevation in the boiling point? First option, 1 mole NaCl. Second option, 1 mole glucose. Third option, 1 mole Al2SO4 price. Fourth option, 1 mole BaCl to rain. Which of the following solution exhibit highest elevation and delta TB undali? Highest elevation the boiling point, delta TB. Which of the following solution exhibit highest elevation in the boiling point? Highest elevation in the boiling point. Highest elevation in the boiling point. First option, 1 mole NaCl. Second option, 1 mole glucose. Third option, 1 mole Al2SO4 thrice. And fourth option, 1 mole BaCl2. ఓకే, సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? NaCl అంటే 2n, ఇది 1n0, ఇక్కడ 5n0, ఇక్కడ 3n0. ఫస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటారు, మనకి ఎక్కడైతే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెరిగినాయో, ఓకేనా, మనకి ఇచ్చినట్లు అది డికంపోజ్ అవుతుందో చూసుకుని, డికంపోజ్ అవ్వదు, ఓన్లీ n0 పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ 2 ions కాబట్టి 2n0 పార్టికల్స్, ఇక్కడ 5n0 పార్టికల్స్, ఇక్కడ 3n0 పార్టికల్స్ ఉంటాయి. సో మనం 1 by 1 తీసుకుంటారు మనకి. సో బాయిలింగ్ పాయింట్ అనేది దేనిపై డిపెండబుల్ అంటే మనకి వేపర్ ప్రెషర్ పైన డిపెండబుల్. వేపర్ ప్రెషర్ పైన డిపెండబుల్. ఎక్కడైతే అంటే ఏ సొల్యూషన్ లో అయితే, అంటే అన్నిట్లో కూడా సాల్వెంట్ ఏమన్నా వాటర్ ఉంది, ఇక్కడ వాటరే, ఇక్కడ వాటర్, ఇక్కడ వాటర్, ఇక్కడ వాటర్. అంటే T0 కాన్స్టెంట్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అంతా 100 degrees కదా. ఇక్కడ T0 100, ఇక్కడ 100, ఇక్కడ T0 100 ఉంటుంది, ఇక్కడ T0 100. ఎందుకంటే అందులో T0 అనేది సాల్వెంట్. సాల్వెంట్ అన్నింటిలో కూడా మనం వాటర్ తీసుకుంటాం, మనం అది పక్కన పెట్టేసాను. మనకి టీఎస్ వాల్యూ ఎక్కడైతే హైయెస్ట్ వచ్చిందో, ఇది 100 కదా, టీఎస్ అనేది ఎందులో అయితే హైయెస్ట్ వస్తుందో అక్కడ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, 200 - 100, 300 - 100, 400 - 100, 500 - 100. అంటే డెల్టా టీబీ వాల్యూ హైయెస్ట్ రావాలంటే ఎప్పుడు కూడా టీఎస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ T0 ఉండాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడైతే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఏ సొల్యూషన్ అయితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ వేపర్ ప్రెషర్ అనేది బాగా తగ్గుతుంది. అక్కడ వేపర్ ప్రెషర్ బాగా తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ 2n0 పార్టికల్స్, n0 పార్టికల్స్,
ఇక్కడ 5 NR పార్టికల్స్, ఇక్కడ 3 NR పార్టికల్స్. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ సొల్యూషన్ లో మీరు వేపర్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ చాలా లోయెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? మరి వేపర్ ప్రెషర్ అనేది బాగా తగ్గిపోయినప్పుడు, బాగా లోయెస్ట్ వాల్యూ అన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి మీరు ఏం చేయాలి, ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ చేయాలి. మనకు కావాల్సిన బాయిలింగ్ పాయింట్ కదా. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైతే మనకి వేపర్ ప్రెషర్ అనేది ఒక అట్మాస్ఫియర్ కి ఈక్వల్ అవుతా వస్తూ ఉంటుందో అక్కడ ఉన్న టెంపరేచర్ మనం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో ఇక్కడ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ N0 ఉన్నాయి. ఇక్కడ 2N0, ఇక్కడ N0. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయమంటే ఫస్ట్ అంటారా NaCl డికంపోజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్ని వస్తాయంటే 2NR పార్టికల్స్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ NR పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి, అది 5 మోల్స్ కాబట్టి 5NR పార్టికల్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి మనకి, అది ఓన్లీ 3NR పార్టికల్స్ వస్తుంది. రెండు ఆప్షన్ చూడండి. ఇక్కడ వేపర్ ప్రెషర్ ఉన్నట్లు లీస్ట్ హైయెస్ట్ పార్టికల్స్ ఉన్న దాంట్లో హైయెస్ట్ వేపర్ ప్రెషర్ అనేది ఎక్కడ హై ఉంది దీంట్లో ఉంటుంది. ఇక్కడ వేపర్ ప్రెషర్ లో వస్తుంది అంతే కదా. ఫస్ట్ మీరు వేపర్ ప్రెషర్ కాన్సెప్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఇందులో మనకి ఇక్కడ పార్టికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దగా సోలిడ్ పార్టికల్స్ లేవు కాబట్టి ఈ 4 ఆప్షన్లు తీసుకున్నట్లయితే హైయెస్ట్ వేపర్ ప్రెషర్ దీనికి ఇద్దాం. మరి ఎక్కడైతే పార్టికల్స్ నెంబర్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ వేపర్ ప్రెషర్ బాగా తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ మాకు ఒక అట్మాస్ఫియర్ కి తీసుకురావడం కోసం మనం హీట్ చేస్తున్నాం, టెంపరేచర్ కి హీట్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే వేపర్ ప్రెషర్ బాగా తగ్గిందో అక్కడ మీరు ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ సేపు హీట్ చేయాలన్నమాట. ఎందుకంటే అది తగ్గిపోయిందని మీరు 1 అట్మాస్ఫియర్ తీసుకురావాలంటే ఎక్కువ హీట్ చేయాలి. కాబట్టి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇందులో మనకి వేపర్ లో కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఈజ్ హై. ఇక్కడ వేపర్ హై కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఎలా వస్తుంది మనకి, అది లో వస్తుంది. కాబట్టి మనకి ఉన్న 4 ఆప్షన్ లో హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ 1 mole Al2SO4 thrice, లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ 1 mole గ్లూకోజ్, హైయెస్ట్ లోయెస్ట్ పక్కన పెట్టండి. ఓకే, లీస్ట్ టు హైయెస్ట్ తీసుకుందాం. మరి TS గ్రేటర్ దెన్ T0 లో TS వాల్యూ ఎంత హైయెస్ట్ ఉంటే, ఈ వాల్యూ ఎంత హైయెస్ట్ ఉంటే ఈ వాల్యూ ఎంత ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు చెప్పండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ ఎగ్జిబిట్ హైయెస్ట్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఆప్షన్ ఏమి ఉండాలి, లోయెస్ట్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏది ఉండాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్ లో హైయెస్ట్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ ఎక్కడ డెల్టా టీబీ ఎక్కువ వస్తుందంటే 1 mole Al2SO4 thrice. ఎక్కడ లోయెస్ట్ ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ వస్తుందంటే 1 mole గ్లూకోజ్. సో ఇది థియరిటికల్ బిట్స్. ఈ బిట్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తుంది ఈ మోడల్ లో. ఇవన్నీ అర్థమైతే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ వెళ్తాయి. అక్కడ కింద రాస్తాను, కింద క్లియర్ గా 1 mole Al2SO4 thrice, 1 mole Al2SO4 thrice. ఒకసారి మ్యూట్ ఆన్ చేశాను, ఒకసారి చూడండి. అర్థమైందా, క్లారిటీ ఉందా? క్లారిటీగా ఉంది సార్. ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? ఓకే సార్. నార్మాలిటీ సమ్స్ కంటే ఈజీగా ఉంటుంది. అది కాస్త ఒకటే ఫార్ములా ఉంటుంది, ఫార్ములా బేస్డ్ అన్ని అందులో మీకు తీసుకోవడానికి ఏం లేదు. డైరెక్ట్ ఫార్ములా ఇది మోల్ అంటే మరి ఒకటి నెంబరే కదా. అదే సార్, మోల్ నెంబర్స్ డిఫరెంట్ ఇస్తారు సార్. ఒకటి 1 mole, ఒకటి 3 moles. అప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ పెట్టి వెళ్తారు మీరు. ఓకే, నువ్వు సపోజ్ 3 అనుకోపోయి, ఓకేనా? ఈ 3 moles అప్పుడు ఎన్నో 3N0. దీంట్లో ఎక్కువ సొలిడ్ పార్టికల్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేపర్ తగ్గిపోతున్నాను, బాగా తగ్గింది ఇక్కడ. ఓకేనా? అంటే 1 mole NaCl అండ్ 3 mole గ్లూకోజ్ కంపేర్ చేస్తున్నారు. మీరు కెమికల్ సబ్స్టెన్స్ సంబంధం లేదు, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి దానిపై డిపెండ్ అవుతుంది అనమాట. ఎలా ఇచ్చామనుకుంటా 1 mole NaCl 3 moles గ్లూకోజ్ లో ఎక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయంటే దీంట్లో ఎక్కువ ఉంటాయి, 3N0 ఉన్నాయి కాబట్టి ఇక్కడ బాగా తగ్గిపోతుంది అనమాట. వేపర్ ప్రెషర్ తగ్గినప్పుడు ఏంటంటే
రెండు ఆప్షన్స్ ఏమైనా సేమ్ వస్తుంది సార్? మరి సేమ్ ఉందని చెప్పాం కదా, 1 మోల్ గ్లూకోజ్ 1 మోల్ సుక్రోజ్ ఇచ్చాం అనుకో, బోత్ ఆర్ సేమ్ అని. ఎలా తీసుకో, సపోజ్ 1 మోల్ NaCl 1 మోల్ KCl తీసుకున్నాం అనుకో, సార్ 1 మోల్ NaCl 1 మోల్ KCl. 1 మోల్ NaCl ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? 2NO. 2NO. 1 మోల్ KCl 2NO. మనకి ఇక్కడ మన చెప్పే క్యారెక్టర్స్ అన్ని కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్, ఓన్లీ నెంబర్ పై డిపెండ్ అవుతుంది. పార్టికల్స్ యొక్క సైజ్ కూడా కాదు, ఎన్ని పార్టికల్స్ దానిపై డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదేమవుతుంది, మీరు ఇంటర్లేషన్ చూసుకుంటాం, మనం వేపర్ ప్రెషర్ అనేది ఎక్కడ బాగా తగ్గిపోతుంది, ఎక్కడైతే సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ వేపర్ మరి తగ్గిపోయిన దాన్ని మీరు ఒక అట్మాస్ఫియర్ రీచ్ చేయాలంటే ఎక్కువ సేపు రీచ్ చేయాలన్నమాట. అంటే అక్కడ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ వస్తుంది, అంటే టీఎస్ ఎక్కువ ఉండదు. చూస్తున్నారు ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి, డెల్టా టీబీ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది హైయెస్ట్. ఓకేనా? ఓకే సార్. సార్ వేపర్ ప్రెషర్ ఎలా మెజర్ చేస్తారు? ఏదైనా వేపర్ ప్రెషర్ ఎలా మెజర్ చేస్తారు సార్? మేనోమీటర్స్ ఉన్నాయి కదా, బారోమీటర్ మేనోమీటర్స్ ఉంటాయి కదా. ఓకే, వాటిని బట్టి మనకి ఇప్పుడు సీ షోర్ దగ్గర బారోమీటర్ పెడితే 760 అట్మాస్ఫియర్ వస్తుంది, అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ ప్రెషర్. మేనోమీటర్ ద్వారా మెజర్ చేస్తుంటారు ప్రెషర్స్ అన్ని కూడా. ఓకేనా? సార్ 5NO ఎట్లా మెసేజ్ చేశారు సార్? మనకి 5NO. 5NO ఇది డికంపోజ్ అవ్వాలి, స్టార్ట్ కదా, Al2SO4 థ్రైస్ డికంపోజ్ ఏమవుతుంది, 2Al + 3 3SO4 - 2 కదా మనకి. ఓకేనా? ఇది 1 2 moles of Al + 3. ఇది ఎన్ని మోల్ వస్తుంది? 3 moles వస్తుంది. నెంబర్ కదా, 5 × 6 ఓకే సార్. 5NO. ఓకే సార్. ఓకే సార్. మనకి ఏంటంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్ అర్థమైంది. 3 మోల్ గ్లూకోజ్ అంటే 3NO పార్టికల్స్ అవుతుందా సార్ దానికి? ఎదురా 3 moles ఆఫ్ గ్లూకోజ్ అంటే 3NO పార్టికల్స్ సార్ దానికి? అంటే గ్లూకోజ్ డికంపోజ్ డిసోసియేట్ అవ్వదు. C6H12O6 కదా సార్. ఇది ప్యూర్లీ కోవలెంట్ కాంపౌండ్. కోవలెంట్ కాంపౌండ్స్ అన్ని నాన్ మెటల్స్, కార్బన్ హైడ్రోజన్ నాన్ మెటల్స్ అన్నమాట. అదే డికంపోజ్ అవ్వదు మనకి, అది ఐనేజ్ అవ్వదు. ఐనేజ్ అవ్వదు కాబట్టి పార్టికల్స్ రావు, డికంపోజ్ అవ్వదు అనమాట. అదే NaCl అనుకో, Na+Cl- వస్తాయి. అదే సార్, ఇప్పుడు 1 mole ఆఫ్ NaCl బదులు 2 moles ఆఫ్ NaCl ఉండే సార్. ఎదురా 2 moles ఆఫ్ NaCl ఉంటే ఎట్లా తీసుకోవాలి సార్? 4 మోల్ పార్టికల్స్ వస్తాయి. 4 వస్తాయి. ఓకేనా? NaCl కాంపౌండ్ కదా సార్. ఒక NaCl ఎన్ని అయాన్స్ ఉంటాయి? 2 అయాన్స్ ఉంటాయి. ఒక Na+ ఒక Cl- కదా. ఎలా అర్థమైనది? ఓకే సార్. ఓకే, ఇప్పుడు చూడండి, అప్పుడు సపోజ్ మనకి వాట్ ఈస్ మెంట్ బై ఎలివేషన్ ద బాయిలింగ్ పాయింట్ అన్నాడు అనుకుంటాం. మనకి ఏం రాస్తారు? ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. ఓకేనా? ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ ఏమంటారంటే ఎలివేషన్ ద బాయిలింగ్ పాయింట్ అంటారు. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు TS - T0. బట్ నెక్స్ట్ కొద్ది గ్రాఫ్ అవుట్ ఉంది, గ్రాఫ్ అవుట్ అయిపోతే ఈ రోజు ఆపేద్దాం ఇంకా. ఓకే సార్. ఓకే సార్. అవుతుంది. తర్వాత టాపిక్ దీని రిలేటెడ్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, దీన్ని బట్టి చేసుకోవచ్చు మనం. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలా ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్? హలో, మైక్ టెస్టింగ్. వినిపిస్తున్నారా? నెక్స్ట్ ఇది లాస్ట్ టాపిక్, ఇది రాసేసుకుంటే అయిపోతుంది. ఇది రాయను, గ్రాఫ్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్ అని రాయను.
గ్రాఫ్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్. గ్రాఫ్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ అండ్ బాయిలింగ్ పాయింట్. సో ఇక్కడేమో వేపర్ ప్రెషర్ తీసుకున్నారు, ఇక్కడేమో బాయిలింగ్ పాయింట్ ఉంది. బాయిలింగ్ పాయింట్. సో ఇది 0 అట్మాస్ఫియర్ అనుకోండి కదా, 0 అట్మాస్ఫియర్ అనుకోండి, 0. ఇది ఎక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 1 అట్మాస్ఫియర్ అనుకోండి. సో 1 అట్మాస్ఫియర్ అనుకుంటారు, 0, 0.1, 0.2 అట్లా 1 అట్మాస్ఫియర్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఒకటి సాల్వెంట్ తీసుకుంటాము. నెక్స్ట్ సొల్యూషన్ 1, సొల్యూషన్ 2 అనుకోండి. అంటే ఇదే సాల్వెంట్ ఉపయోగించి సొల్యూషన్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాల్వెంట్ లో ఏదో మీరు 1 మోల్ సొల్యూట్ యాడ్ చేసాము, 2 మోల్ సొల్యూట్ యాడ్ చేసాము అనుకోండి. ఓకేనా? అంటే రెండు సొల్యూషన్స్ తయారు చేస్తున్నారు, రెండు సేమ్ సొల్యూషన్స్. సపోజ్ మనం తీసుకున్న సాల్వెంట్ కి మీరు ఒక సొల్యూషన్ ఏం చేస్తారంటే 10 grams ఆఫ్ NaCl కలిపాం అనుకున్నాం. రెండో దాంట్లో ఇంకో సొల్యూషన్ లో 30 grams 40 grams కలిపారు అనుకున్నాం. ఓకేనా? అంటే సాల్వెంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనుకుంటాం, అంటే సాల్వెంట్ వాటర్. ఇక్కడ 10 grams NaCl ప్లస్ H2O. ఇక్కడ 20 grams NaCl అనుకోండి, 20 grams NaCl ప్లస్ H2O. మీకు అర్థం కావడం. ఓకేనా? 2 సొల్యూషన్స్ తయారు చేస్తారు మనకి. అది ఫస్ట్ సాల్వెంట్ వాటర్ తీసుకున్నాము, సొల్యూషన్ 1 ఏమో 10 grams NaCl తీసుకొచ్చి అదే వాటర్ లో కలిపాము, సొల్యూషన్ 2 ఏమో 20 grams ఆఫ్ NaCl తీసుకొచ్చి H2 కలిపాము. ఇప్పుడు జనరల్గా మనకి సాల్వెంట్ తో పోలిస్తే సొల్యూషన్ వేపర్ తక్కువ ఉంటుంది కదా. సో ఫస్ట్ సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి, గ్రాఫ్ ఇలా రాస్తుంది చూడండి. ఇది ఫస్ట్ సాల్వెంట్ అనుకోండి. మనం స్టార్టింగ్ ఇనీషియల్ గా తీసుకుంటాం ఉన్నప్పుడు. ఓకే, సో మనకేంటి సాల్వెంట్ కి ప్రతి సాల్వెంట్ కూడా మనం తీసుకున్న ఇనీషియల్ కండిషన్స్ లో ఎంతో కొంత మినిమం వేపర్ ప్రెజర్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న వాటర్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది ఇక్కడ ఎంత ఏదో 0.8 అనుకుంటారు, 0.8. మీరు ఏం చేస్తున్నారు 0.8 దగ్గర ఉన్నటువంటి. ఓకేనా? సో ఇది 0.2, 0.4, 0.8, ఇది 1 అనుకోండి. సో మనం తీసుకున్న ప్యూర్ వాటర్ కి రూమ్ టెంపరేచర్ దగ్గర స్టార్టింగ్ ఏంటంటే ఎంతో కొంత వేపర్ ప్రెజర్ ఉంటుంది, 0.8 అనుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీని బాయిలింగ్ పాయింట్ కట్టాలి కదా, H2O బాయిలింగ్ పాయింట్ కట్టాలి. దీని బాయిలింగ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నారు. ఏం చేయాలి, 0.8 ఉండకూడదు, దాని వేపర్ ప్రెజర్ ఎంతకి ఈక్వల్, 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ అవ్వాలి. అందుకే ఏం చేస్తున్నారంటే మనం దాన్ని స్లోగా హీట్ చేసుకుని వెళ్తారు. ఏదో ఒక టెంపరేచర్ దగ్గర అదేమవుతుంది, వేపర్ ప్రెజర్ 0.8 అలా 0.9 ఇంక్రీజ్ అయ్యి 1 అట్మాస్ఫియర్ రీచ్ అవుతుంది. ఎప్పుడైతే 1 అట్మాస్ఫియర్ రీచ్ అయిందో, ఆ 1 అట్మాస్ఫియర్ రీచ్ అయిన దగ్గర ఎంతైతే టెంపరేచర్ ఉందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అన్నమాట. సో ఇది వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే వాటర్ లో ఏం చేస్తున్నారు, 10 grams ఆఫ్ NaCl సొల్యూట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా దీంతో కంపేర్ చేస్తే దీని యొక్క వేపర్ ప్రెషర్, అందులో మీరు 10 grams ఆఫ్ NaCl కలిపారు కాబట్టి సొల్యూట్ యాడ్ అయ్యింది కాబట్టి తగ్గిపోతుంది అనమాట. సో తగ్గుతుంది కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ 0.4 అనుకుందాం బిగినింగ్ లో. ఓకేనా? మరి 0.4 నుంచి దాన్ని 1 అట్మాస్ఫియర్ తీసుకురావడం కోసం హీట్ చేస్తే ఏదో ఒక టెంపరేచర్ దగ్గర 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ అయింది. సో క్లియర్ చూసుకుంటారు, సాల్వెంట్ తో ఎంత ఉంది, ఇనిషియల్లీ 0.8 ఉంది. అదే సాల్వెంట్ కి మనం NaCl కలిపి సొల్యూషన్ 1 తయారు చేస్తాం. సాల్వెంట్ తో పోలిస్తే సొల్యూషన్ యొక్క ప్రెజర్ తగ్గింది కాబట్టి 0.4 అనుకుందాం. ఆ 0.4 ని 1 అట్మాస్ఫియర్ రీచ్ అయ్యి ఎక్కువసేపు హీట్ చేయాలి కదా. సో ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర 1 అట్మాస్ఫియర్ రీచ్ అయితే కనుక అక్కడ ఉన్న టెంపరేచర్ ఏమంటారంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ 1 అనుకోండి. సొల్యూషన్ 1. సొల్యూషన్ 2 లో ఏం చేశారు, 20 grams కలిపాం, అంటే దీనికంటే ఎక్కువ సొల్యూట్ యాడ్ చేస్తాం కాబట్టి దీని ప్రెషర్ దీనికంటే తగ్గిపోతుంది. సే 0.2 అనుకోండి, 0.2 ఇక్కడ ఉంది అనుకోండి. ఇక్కడ నుంచి ఏం చేస్తారు, అలా హీట్ చేసుకుంటూ చేస్తుంది 1 అట్మాస్ఫియర్ రీచ్ అయింది అనుకోండి. ఓకేనా? సో ఎక్కడైతే 1 అట్మాస్ఫియర్ రీచ్ అయిందో అక్కడ ఉన్న టెంపరేచర్ ఇస్తుంది.
దట్ ఈస్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టు. గ్రాఫ్ నోట్ చేసుకుంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ టు. ఇది ఏ అనుకోండి, ఇది ఏ, ఈ పాయింట్, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి, ఈ పాయింట్ ఈ అనుకోండి. ఏబిసి డిఈ. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ కండిషన్ జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాం. మనం అప్లై చేసేది డైల్యూట్ సొల్యూషన్స్ అని. ఓకేనా, డైల్యూట్ సొల్యూషన్స్ అప్లై. ఈ రెండు సొల్యూషన్స్ కూడా డైల్యూట్ సొల్యూషన్స్ అనుకున్నాం. జనరల్గా కండిషన్ ఏంటంటే మనకి డైల్యూట్ సొల్యూషన్స్ లో తీసుకుంటా ఉన్నప్పుడు ఈ వేపర్ ప్రెజర్ కర్వ్స్ ఉన్నాయి కదా, ఈ వేపర్ ప్రెజర్ కర్వ్ అనేది ఒక అట్మాస్ఫియర్ కి రీచ్ అవుతూ ఉన్నప్పుడు చూడండి, రీచ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. ఈ రెండు లైన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఎలా వస్తాయి అంటే స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఓకేనా, కర్వ్ వల్ల మనకి స్ట్రైట్ లైన్ గా వచ్చేస్తుంటాం. ఇది డైల్యూట్ సొల్యూషన్ తీసుకుంటాం అన్నప్పుడు ఈ వేపర్ ప్రెజర్ కర్వ్ అనేది ఒక అట్మాస్ఫియర్ కి రీచ్ అయ్యే స్టేజ్ దగ్గరలో, అంటే ఈ ఏరియాలో అనమాట, ఆల్మోస్ట్ మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది. స్ట్రైట్ లైన్ కి వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, ట్రయాంగిల్స్ తీసుకోవచ్చా. ఏబిడి ట్రయాంగిల్ ఒకటి, ఏసిఈ ట్రయాంగిల్, రెండు ట్రయాంగిల్ కనపడుతుంది చూడండి. ఏబిడి ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ చూడండి, ఏసిఈ ట్రయాంగిల్స్. కాబట్టి ఈ గ్రాఫ్ లో మనకి రెండు ట్రయాంగిల్స్ కనిపిస్తుంటాయి. ఒకటి ఏంటంటే ట్రయాంగిల్ ఏబిడి ఒకటి, ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి ఏసిఈ ఒకటి. ఓకే, ఇంకా చూడండి, ట్రయాంగిల్ 1 ఏబిడి, ట్రయాంగిల్ ఏసిఈ, ఏసిఈ, ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏసిఈ. దీంట్లో కండిషన్ రాయొచ్చా, ఏసీ బై ఏబి అని రాయొచ్చా. ట్రయాంగిల్ ఏబిడి అంటే ఎలా రాసుకోవచ్చు మీరు, కండిషన్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అనుకున్నాం. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఎలా రాయొచ్చా, ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏడి అని రాయొచ్చా. చూడండి, రెండు ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ ఏసీ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నప్పుడు ఏసీ బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఏడి. ఏసీ అంటే ఏంటి చూడండి, ఏసీ ఏ కంటే సికి ఎక్కువ ఉంది కదా, ఏసీ అంటే డిఫరెన్స్ T0 T2 మైనస్ T0, T2 మైనస్ T0 T2 మైనస్ ఏసీ అంటే డిఫరెన్స్ T2 మైనస్ T1. అండ్ ఏబి తీసుకున్నాం అనుకోండి, ఏబి అంటే T1 మైనస్ T0 డిఫరెన్స్ T1 మైనస్ T0. నెక్స్ట్ చూడండి, ఏఈ, ఏ ఎంత ఉంది, P0 అనుకుందాం. P0 అనుకున్నాం, ఇది P0, ఇది P1, ఇది P2 అనుకుందాం అనమాట. ఏఈ అంటే డిఫరెన్స్ బిట్వీన్, ఏఈ డిఫరెన్స్ అంటే దట్ ఈస్ P0 మైనస్ P2, P0 మైనస్ P2. అండ్ ఏడి అంటే P0 మైనస్ P1 రాయొచ్చు. చూడండి, ఏఈ, ఏ అంతా P0, ఈ అంతా P2, సో డిఫరెన్స్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ P0 మైనస్ P2. అండ్ ఏడి తీసుకున్నాం అనుకోండి, P0 మైనస్ P1. therefore P0 మైనస్ T2 బై P0 మైనస్ T1, అలాగే T2 మైనస్ T0 బై T1 మైనస్ T0. దీని రాయొచ్చు, ఇది డెల్టా T1 అని రాయొచ్చు. సో డెల్టా T2 డివైడెడ్ బై డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా P2 డివైడెడ్ బై డెల్టా P1 అని డిఫరెన్స్. డెల్టా T2 బై డెల్టా T1 డెల్టా P2 బై డెల్టా P1. దీని నుంచి డైరెక్ట్ రాయొచ్చారు మనకి, అది delta T is directly proportional to delta P and delta T is directly proportional to delta P. Delta T is directly proportional to delta P. Delta T is directly proportional to delta P. గ్రాఫ్ వచ్చిన అర్థమైందా? ఎస్ సార్. గ్రాఫ్ నోట్ చేస్తారు. ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. అర్థమైంది సార్ గ్రాఫ్. అర్థమైంది కదా? సాల్వెంట్ ఎక్కువగా ఉండొచ్చా సార్ ఒక్కొక్కసారి? ఏదమ్మా?
అదే సార్ సాల్వెంట్ H2 అది Okay, sir. 0.8 కన్నా ఎక్కువగా ఉండొచ్చా సార్? జస్ట్ మీకు అర్థం కావడం అని చెప్పాను అది గ్రాఫ్ అనేది. ఓకే సార్. Okay, sir. Thank you, sir. ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం కావడం కోసం గ్రాఫ్ చెప్పాను అనమాట. అంటే ఇనిషియల్ గా రూమ్ టెంపరేచర్ దగ్గర ప్రతిదానికి ఎంతో కొంత వేపరైజ్ జరుగుతుంది కదా మనకి. సమ్మర్స్ లో చూడండి వాటర్ ఎవాపరేట్ అవుతుంది కదా నార్మల్ గా. సార్ మరి ఎవాపరేట్ అయినప్పుడు వేపర్ మోడల్ వస్తాయి గ్యారంటీగా. ఓకేనా? ఇంతవరకు గ్రాఫ్ అర్థమైంది కదా మీకు? సార్ Yes, sir. Right. చెప్తారా? ఛార్జింగ్ అయిపోయింది. లేదు Okay, సార్ sir. అర్థమైంది. ఓకేనా? బాయ్ సార్. Bye, sir. బాయ్ సార్. బాయ్ బాయ్. ఓకే బాయ్. సార్ ఐడియల్ సొల్యూషన్స్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ చెప్పలేదు సార్. ఏదిరా? ఐడియల్ సొల్యూషన్స్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఈ వారం చెప్తా అన్నారు సార్. దీని తర్వాత అంటే మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పేస్తారు అన్నారు. ఇది మళ్ళీ చెప్తాను అందుకే ఒక మంచి ఇంపార్టెంట్ అని ఓకే సార్. అర్థమైందిరా. ఓకేనా? సార్ ఆబ్జెక్ట్ బుక్ పెట్టండి సార్ గ్రూప్ లో. ఏదిరా? ఆబ్జెక్ట్ బుక్ పెట్టండి సార్ గ్రూప్ లో. హలో. ఓకే. ఆబ్జెక్ట్ బుక్ పెట్టండి సార్ గ్రూప్ లో. ఆబ్జెక్టివ్ కావాలా? సార్ సరే సరే పెడతాను. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్ బాయ్. బాయ్ సార్. రవిశంకర్ సార్ మళ్ళీ సార్. ఏంట్రా? అర్థం కాలా? రవిశంకర్ సార్ మళ్ళీ ఎప్పటి నుంచి వస్తారు సార్? ఏం తెలియదురా మరి ఇంకా నాకు. ఆయన వస్తే మళ్ళీ నేను అవుతాను. అంటే మీరు వేరే క్లాస్ నేను చెప్పడం లేదా సార్ వేరే సెక్షన్స్ కి? ఇంకా లేదురా. ఓకే సార్. ఓకే ఓకే. లాస్ట్ క్లాస్ వీక్ లో.